మీరు చూస్తున్న విజువల్స్ శ్రీ నంజుండేశ్వర టెంపుల్. మైసూర్ నుంచి శ్రీ నంజుండేశ్వర టెంపుల్కు అప్రాక్స్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ. ఇక్కడ చూసే విజువల్స్ పార్కింగ్ ప్లేస్. ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ పార్కింగ్ చేయొచ్చు, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ. గుడి ప్రాంగణం ముందు కొంతమంది గుర్రం పట్టుకుని ఉంటారు అనమాట. పిల్లల్ని కానీ పెద్దలు కానీ సఫర్ చేస్తారు. ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళని అడిగి అప్రోచ్ అవ్వచ్చు. గుడి వచ్చేసింది. ఓం నమ శివాయ. ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్ గుడి సరౌండింగ్స్ అనమాట. లెఫ్ట్ టు రైట్ శంభో శంకర, హర హర మహాదేవ్. ఇప్పుడు మీకు కనబడబోతున్న విజువల్స్ రథోత్సవం జరిగినప్పుడు అలంకారం చేస్తారనమాట. తేరు గుంజేటప్పుడు, అంటే రథం గుంజినప్పుడు. ఇది గుడి ముందు క్యూ అనమాట. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు లైన్లో ఉన్నప్పుడు, అదే క్యూలో ఉన్నప్పుడు మొబైల్ చూడడం కన్నా, ముచ్చట్లు చెప్పడం కన్నా మనసులో ఓం నమ శివాయ లేదంటే శివుని నామాలు చదివితే చాలా మంచిది అని అనుకుంటున్నా. ఎందుకంటే మనం టెంపుల్కి వచ్చినప్పుడు భక్తితో ఉండడం బెటర్ అని నా ఒపీనియన్. ఇది దర్శనం విజువల్స్. దర్శనం తర్వాత కనపడించే విజువల్స్ ఇవి. సో ఇక్కడ కుంకుమ పెట్టుకునే స్థలం కనపడుతుంది. సో మామూలుగా మనం కుంకుమ నుదుటి మీద పెట్టుకుని పోతాం. సో అదే ఇంటి నుంచి వచ్చేటప్పుడు పేపర్ కానీ కవర్ కానీ తీసుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో పెట్టుకోవడానికి, లేదంటే బంధుమిత్రులు కూడా ఇవ్వచ్చు, ఫ్రెండ్స్కు ఇవ్వచ్చు అని నా ఒపీనియన్, నా సజెషన్. ఇలా ఇవన్నీ చెప్తున్నందుకు మరీ తప్పుగా అనుకోవద్దండి. ఒకవేళ తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇంకొద్దిగా ముందు వస్తే నందీశ్వరుని దర్శించుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది భోజనశాల. ఇక్కడ రికార్డింగ్ ఈజ్ నాట్ అలౌడ్, బై మిస్టేక్ నేను చేశాను.